ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీలో విక్రమార్కుడు బేతాళుడు స్టోరీలో ఒక చిన్న స్టోరీ. మరి ఆ స్టోరీ ఏంటో నేను చెప్తాను, మీరు వినేయండి, చూసేయండి. మరి సరేనా? సరే, లెట్స్ గో. అనగనగంట పూర్వం ఒక నగరంలోని ధనగుప్తుడు అనే వ్యాపారుడు ఉండేవాడు. తనకి 3 కూతుళ్ళు. ధనగుప్తుడు మంచి వ్యాపారస్తుడు, మంచి డబ్బున్నోడు కూడా. తన డబ్బులతోటి గొప్పలకు పోయి ఈ రోజు ఖర్చు పెట్టేసుకుందాం, ఈరోజు విలాసాలకి పోదాం అన్నట్టుగా చేసేవాడు. తన డబ్బంతా అదేవిధంగా ఖర్చు చేసి 2 కూతురికి మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే తన లాస్ట్ కూతురు ఉంది. లాస్ట్ కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేవు. ఆవిడ లాస్ట్ అమ్మాయి, అందాల రాసి బుట్ట బొమ్మ సుగుణాల అమ్మాయి కూడా. చూడడానికే కాదు, మనసు కూడా చాలా మంచిది. అలా అయితే ఒక రోజు తనకి ఎన్నెన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి, కానీ చేయడానికి డబ్బులు లేవు. వాళ్ళు అడిగిన కట్నాలు ఇవ్వడానికి, వాళ్ళ కోరికలు తీర్చడానికి ₹1 లేదు. లేకపోతే చాలా బాధపడుతున్నాడు. అలా బాధపడుతున్న క్రమంలో ఒక రోజు ఏం జరిగిందంటే, ధనగుప్తుడు అనే వ్యాపారస్తుడి కూతురు పేరు హేమ. హేమ ఒక పేదవాడిని ప్రేమించింది. పేదవాడంటే ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఒక జత తప్ప. అతను పుట్టి సంపన్నుడే, కానీ ఆస్తి అంతా పోగొట్టుకుని తను మాత్రమే ఒక పాత పడిపోయిన ఒక 100 ఏళ్ళ నాటి ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. తనని ప్రేమించింది హేమ. ప్రేమించి ఒక రోజు వాళ్ళ నాన్నగారికి చెప్పింది, నాన్నగారండి వాళ్ళని అబ్బాయిని నేను ప్రేమించాను, ఆ అబ్బాయిని నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటే ధనగుప్తుడు ఫస్ట్ ఒప్పుకోలేదు. సస్యమేర ఆ స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, ఆ తను పేదవాడు, నేను పోషించలేడు, నువ్వేమో సుకుమారంగా పెరిగావు, సంపన్నంగా మన పెద్ద ఇంట్లో పెరిగావు, అలాగలగని చెప్పేసి అంటే లేదు లేదు, డబ్బున్నా లేకపోయినా తనంటే నాకు ఇష్టం, తనని నేను వివాహం ఆడతాను అని చెప్పేసి హేమ ఇలా గోల పెట్టడం వల్ల ధనవంతుడు వెంటనే ఒప్పుకున్నాడు. సరే అయితే తల్లి, నీ ఇష్టమే, నా ఇష్టం, నీకు నచ్చితే ఇంకా అబ్బాయిని వివాహం ఆడు అని చెప్పేసి ఒప్పుకొని మేళతాళాలతోటి అప్పట్లోని వరుడు ఇల్లు చూడడం వధువుకి ఆనవాయి. అదే ఆనవాయి ప్రకారంగాన సుమనోహరుడి ఇంటికి, అదే హేమ ప్రేమించిన అబ్బాయి పేరు సుమనోహరుడు. మనసు తగ్గే మంచి వ్యక్తి. తన ఇంటికి మేళతాళాలతోటి తప్పెట్లతోటి పల్లకిలో తీసుకెళ్ళి చాలా దూరం తీసుకెళ్ళగా నగరాలు పట్టణాలు అన్నీ దాటిపోక ఒక పల్లెటూరు వచ్చింది. ఆ పల్లెటూరులో ఒక చిన్న గుడిసె లాంటి ఇల్లు, 100 సంవత్సరాల ఇల్లు. ఇలా ముట్టుకుంటే ధూళి ఆ దుగారంతో. నేనేం పొట్టుపరుపుల మీద ఎంత వైభవంగా, వాళ్ళ నాన్నగారు వ్యాపారస్తుడు, డబ్బున్నోడు, అలా పెంచాడు. నా లేకపోయినా బాగా పెంచాడు. అంత సుకుమారంగా పెరిగిన అమ్మాయి ఇలా ముట్టుకోగానే ధూళి అంటుకుంది. ఇలా కూర్చోడానికి కూడా కుర్చీ లేదు, వచ్చిన వేసాడు సుమనోహరుడు. వేసి కూర్చోండి, ఇదే మీరు ఉండవలసిన ఇల్లు, ఈ ఇల్లు శుభ్రం చేయవలసిన నువ్వే, అలాగే అనగానే అలా హేమ భయపడిపోయింది. బాబో, ఇల్లు చూస్తే ఎలా ఉంది, ధూళి దుగారు, కూర్చోడానికి ఒక కుర్చీ లేదు, పడుకోవడానికి ఒక మంచం లేదు, ఒక ఫ్యాన్ లేదు. అప్పట్లో వింజామర్లు అనమాట, ఏమీ లేవు, మనుషులు కూడా ఎవరో లేరు. నేనే ఇంటికి సాకిరీ చేయాలని భయపడిపోయి ఒక క్షణం ఆలోచించి సుమనోహరుడితో జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకున్న హేమ ఇల్లుని చూసి బెంబేలెత్తిపోయింది. తన స్థాయి తగ్గవాడు కాదని భయం పడింది. కానీ సుమనోహరుడు తనకు అర్థం అవ్వాలని, తనతో జీవితం ఎలా ఉంటుందన్న తెలియచెప్పాలని చెప్పేసి తను తీసుకొచ్చిన తర్వాత తను ఏమీ మాట్లాడలేదు, ఇచ్చిన మంచినీళ్ళు తాగలేదు, ఒక క్షణం కూడా ఆగలేదు. నేను వెళ్ళిపోతానని చెప్పేసి అన్నది హేమ. అనగానే సుమనోహరుడు మళ్ళీ పల్లకి రెడీ చేయించి తను వచ్చిన దారిని పంపించిన తర్వాత నేను ఉత్తరం రాస్తాను నీకు అని చెప్పేసి సుమనోహరుడు అన్నాడు. అందరూ కొద్ది రోజులు గడిచిన తర్వాత హేమ పరిస్థితులు ఎలాగున్నా సరే చేసుకుందాంలే అని అనుకుంది. కానీ సుమనోహరుడు వెంటనే తను హేమ ఇక్కడ ఉండలేదేమో అనుకున్నాడు మనసులో. ఎందుకంటే తను మోభంగా మొహం పెట్టింది చూసి కొంచెం ఆశ్చర్యంగా ఉంది, తను పొట్టుపరుపుల మీద పెరిగిన పిల్ల అని చెప్పేసి అనుకొని సరే అని చెప్పేసి పంపించాడు కదా. పంపించిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటే, చాలా రోజుల తర్వాత ఒక లెటర్ రాశాడు. నాకు మీ అమ్మాయి నచ్చలేదు, మీరు ఇచ్చిన కట్న కానుకలు, అదే నిశ్చితార్థానికి పెడతారు కదా కట్నాలు, కానుకలు, గిఫ్ట్లు, ఇంకా అలాంటివి ఏవో ఇస్తూ ఉంటారు అప్పట్లోనే నిశ్చితార్థానికి, అవన్నీ పంపించేసి మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పేసి ప్రత్యుత్తరంగా రాశాడు. రాస్తే హేమకి ఎక్కలేని కోపం వచ్చేసింది. ఇదేంటి, తన స్థితిగతులు నా స్థాయికి లేకపోయినా, తన ఇల్లు నచ్చకపోయినా తను నేను వివాహం ఆడాలని అనుకున్నాను, కానీ నేనంటే ఇష్టం లేదన్నాడు, నా మీద ప్రేమ లేదు అని చెప్పేసి అనుకుని హేమ వాళ్ళ నాన్నగారు చూసిన వేరే వివాహం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇలా అన్నాడు విక్రమార్కుడు తోటి బేతాళుడు. బేతాళుడు విక్రమార్కుడిని ఇలా అడిగాడు, సుమనోహరుడికి హేమ అంటే ఎందుకు నచ్చలేదు, ఉత్తరం ఎందుకు రాశాడు అని చెప్పేసి అడిగాడు. దానికి ఎందుకు నచ్చలేదు చెప్పు. ఎందుకంటే తను విక్రమాడికి నచ్చలేదు కాబట్టి, తనకి నచ్చలేదు కదా. ఓహో, అది కాదు. సుమనోహరుడు మనసు మంగారమైన కటిక పేదరికంలో ఉన్నాడు.
తను హేమని సరిగ్గా చూసుకోలేడు. తనంటే ఇష్టం ఉన్నా తను తీసుకెళ్ళినా సరే తను రోజు నీ స్థితిగతుల గురించి వీళ్ళ స్థితిగతుల గురించి ఎప్పుడు చెప్తూ తిట్టుకుంటూ వాళ్ళ జీవితాంతకాలం బాధపడుతూ బతకాల్సి వస్తుంది హేమని పెళ్లి చేసుకుంటే సుమనోహరుడు. అందుకనే తన మీద అమితమైన ప్రేమ ఉంది కాబట్టి ముందుగానే నాకు ఇష్టం లేదు అని చెప్పేశాడు. ఆ ప్రేమను ప్రేమగానే కంటిన్యూ చేద్దామని, అంటే ఆ ప్రేమ మనసులో ఉంచేసుకుందాం అని చెప్పేసి అదే ప్రేమతోటి తను చేసుకుంటుంది ఇంటికి తీసుకొచ్చి నీ ఇంట్లో బాగాలేదు, నీ ఇంట్లో సౌకర్యాలు లేవు, నేను ఉండలేనని కొట్టుకోవడం, మళ్ళీ నువ్వు రా నీలా పెరిగావా అలాగేలాగా నేను అంత తేలేను అని చెప్పేసి తిట్టడం, ఆ తిట్టుకోవడం కొట్టుకోవడం ఎందుకు, ఎవరి స్థాయి తగ్గగా వాళ్ళు వివాహం ఆడి సంతోషంగా ఉందామని చెప్పేసి ఉంటే మంచిదని చెప్పేసి సుమనోహరుడు హేమ అంటే ఇష్టం లేదని చెప్పేసి ప్రత్యుత్తరం రాశాడు అని చెప్పేసి విక్రమార్కుడు అనగానే వెంటనే బేతాళుడు ఆహాహా ఆహాహా నవ్వుకుంటూ మౌనభంగం అయిపోయిందని చెప్పేసి బేతాళుడు చెట్టు మీదకి తుర్రమని ఎగిరిపోయాడు.